కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతుండగా మొత్తం 466 వార్డుల ఫలితాలు ఇంకొన్ని గంటల్లో స్పష్టం కానున్నాయి. 1282 మంది అభ్యర్థులు బరిలో ఉండగా గట్టి పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రెబెల్స్ స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఫలితాలపై ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి కూడా మా ప్రతినిధి కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతుంది. ఇదే సమయంలో రామగుండం కార్పొరేషన్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 మున్సిపాలిటీలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 466 వార్డుల ఫలితాలు ఇంకొన్ని గంటల్లో అధికారికంగానైతే వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 1200 మంది దాదాపు వాళ్ళ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఫలితాల కోసం ఉత్కంఠగానైతే ఎదురు చూస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లోని మొదటి డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన అన్ని డివిజన్లలో విజేతలు ఎవరనేది ఉత్కంఠ అనేది అటు నాయకుల్లో ఇటు ప్రజల్లోనూ నెలకొంది. ఇక కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఈసారి అనుకున్న స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడంతో గెలుపు ఓటంలపై అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. చిన్న మున్సిపాలిటీల్లో ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉండగా కార్పొరేషన్లో మాత్రం లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కౌంటింగ్ ఏర్పాట్ల విషయానికి వస్తే ప్రతి 2 డివిజన్లకు ఒక ఆర్ఓ పర్యవేక్షణలో లెక్కింపు జరుగుతోంది. మొత్తం 66 మంది సూపర్వైజర్లు, 122 మంది సహాయకులకు, 33 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు. ప్రతి టేబుల్ వద్ద 3 చొప్పున ప్రత్యేక కౌంటింగ్ అధికారులను అయితే నియమించారు. ఇక రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే గెలుపు తమదేనని అన్ని ప్రధాన పార్టీ నేతలు కూడా ప్రకటిస్తున్నప్పటికీ ఆ లోపల ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అధికారిగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుస్తామనే నమ్మకంతో ఉండగా బీజేపీ నాయకులు కూడా తమ ప్రభావం పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ రాక అసంతృప్తితో రెబల్స్ పోటీ చేయడం, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో కూడా రంగంలో దిగడంతో పలు వార్డుల్లో ఫలితాలు స్వల్ప తేడాతో మారే అవకాశం ఉందని అయితే రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇదివరకే అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించాయి. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన నియమాలు, ఏజెంట్ల నియామకాలపై కీలక సూచనలు అయితే చేసినట్లయితే సమాచారం. ఇదిలా ఉండగా కరీంనగర్ కార్పొరేషన్లో స్వతంత్రులు మరియు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. అందులో సుమారు 10 మంది అయితే గెలుస్తున్నామని అంచనా వేస్తున్నామని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని దానిపై ఒక ఫోరం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే సమాచారం. ఇక క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. నిన్న రాత్రి కరీంనగర్, రామగుండానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపులకు తరలిపోయినట్లు సమాచారం. నేడు గెలిచిన వారిని వేరువేరు ప్రాంతాలకు కూడా తరలించేందుకు అన్ని పార్టీలు కూడా ముందస్తుగా వ్యూహాలతోనైతే సిద్ధమయ్యాయి. మెజార్టీ వచ్చిన పార్టీలు కూడా తమ సభ్యులను క్యాంపుల్లో ఉంచేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. క్యాంపులో ఉన్నవారు ఈ నెల 16న మేయర్, చైర్మన్ ఎన్నికల రోజున నేరుగా హాజరయ్యేలా మాత్రం ప్రణాళికలు సిద్ధమయ్యేలా చేస్తున్నాయి. ఈరోజు పూర్తి ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంపు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం అయితే ఉంది. 16వ తేదీ ఉదయం వరకు అన్ని ప్రధాన పార్టీలు మేయర్, చైర్మన్ పీఠాల కోసం తమదైన వ్యూహాలతో పావులు కదపనున్నాయి. మొత్తానికి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి 3 ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయని అయితే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇది ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.